హలో సార్, మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా సార్? ఎస్. కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మీ పేరు? దీపక్ సార్. ఎక్కడుంటారు? అక్కడికి వచ్చేసి నాకు ఫోన్ చేయండి. దీపక్, ఫాలో మీ. ఏంటి సార్, జాబ్ అన్నారు, ఇక్కడ? కంగారు పడుకు దీపక్. ఎస్, వర్క్ ఇక్కడే. ఇక్కడ వర్క్ ఏంటి సార్? నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. వర్క్ అన్నారు, ఇప్పుడు హెల్ప్ అంటారేంటి సార్? హెల్ప్ అంటే ఫ్రీగా కాదు, ఐల్ పే యూ. అర్థం కాలేదు. జాగ్రత్తగా విను దీపక్, నా పాకెట్లో 1 lakh క్యాష్ ఉంది. నువ్వేం చేయాలంటే, నేను ఆ కొండ చివర్లో నుంచుంటాను, నువ్వు నన్ను తోసేయాలి. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు, అంతే. ఊరుకోండి సార్, పొద్దున్నే జోకులు వేస్తున్నారు. ఇది జోక్ కాదు దీపక్, ఐఎమ్ సీరియస్. కావాలంటే డబ్బులు చూడు. వద్దు సార్, అవసరం లేదు, నేను వెళ్తున్నా. దీపక్, దీపక్ నీకేం కాదు, నేను చెప్పేది విను. దీపక్, దీపక్, హలో. అసలు నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? ప్లీజ్, అది నా పర్సనల్, దయచేసి అర్థం చేసుకో. ఓకే, అదేదో నువ్వే దూకేయచ్చుగా, దానికి వేరే వాళ్ళ హెల్ప్ ఎందుకు? చాలాసార్లు ట్రై చేశాను, కానీ ధైర్యం చాలలేదు. అన్ని రకాల ప్రయత్నాలు చేశాను, బట్ చివరికి ఫెయిల్ అయ్యాను. లేదు బాస్, ఈ విషయంలో నేనేం హెల్ప్ చేయలేను. ఎందుకంటే నీకు హెల్ప్ చేస్తే నేను జైలుకి వెళ్తాను. సారీ. చూడు, ఇది నువ్వే చేసినట్టు ఎవ్వరికీ తెలీదు, నీకు నాకు తప్ప. అఫ్కోర్స్ నేను ఎలాగో ఉండను కాబట్టి నీకు తప్ప ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదు. ఆ జాగ్రత్తలు నేను తీసుకున్నాను, ట్రస్ట్ మీ. బట్ స్టిల్ నేను నా లైఫ్ రిస్క్ చేయలేను బాస్, సారీ. కమాన్ జాన్, నీకేం ప్రాబ్లం ఉండదా? నన్ను నమ్ము. ఈ డబ్బు తీసుకో, డబ్బు తీసుకో జాన్. ఎస్, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఈ డబ్బుతో నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నీ చెల్లెలు పెళ్లికి ఉపయోగపడుతుంది. కమాన్ జాన్, ఏం ఆలోచించద్దు. యూ కెన్ డూ ఇట్. కమాన్ జాన్, కమాన్. ఎస్, ఓకే. కమాన్ జాన్, కమాన్. ఎస్. జాన్, జాన్. సారీ అన్న, ఈ పని చేస్తే జీసస్ నన్ను క్షమించడు. సారీ. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావో నాకు చెప్పక్కర్లేదు, కానీ నేను చెప్పేది ఒకసారి విను. ఈ సూసైడ్ ఆలోచనలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ చాలా కామన్గా వచ్చేవే. నేను కూడా 10th ఫెయిల్ అయినప్పుడు సూసైడ్ చేసుకుందామని మా ఊరి చివర బావి దగ్గరికి వెళ్ళాను. ఇక దూకేద్దాం అనుకునే లోపు దూరంగా రేడియోలోంచి ఒక పాట వినిపించింది. పి సుశీల్ గారు పాడిన పాట, చదువురాని వాడివని దిగులు చెందకు అని. ఆ పాట వింటున్నంతసేపు మా అమ్మే నా కోసం పాడినట్టు అనిపించింది. అలా ఒక పాట నా నిర్ణయాన్ని మార్చింది. అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయింది సార్? లేదు, ఇంటికెళ్ళాను. నాన్న బాగా తిట్టారు. ఆ తర్వాత 3 రోజులు మామూలే. సప్లిమెంటరీ రాశాను, పాస్ అయ్యాను. ఆ పై చదువులు చదివాను, గవర్నమెంట్ ఉద్యోగం కూడా సంపాదించాను. రీసెంట్గానే రిటైర్ అయ్యాను. సార్ ప్లీజ్ నాకు అడ్వైస్లు వద్దు.
నా ప్రాబ్లం చెప్పినా మీకు చిన్నగా అనిపించవచ్చు, బట్ నాకు బతకాలని లేదు. నేను విసిగిపోయి ఉన్నాను. సరే, నువ్వు చెప్పింది నేను చేస్తాను, బట్ దానికంటే ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? తప్పకుండా చేస్తాను. ఈరోజు రాత్రి నువ్వు ఇంటికెళ్ళు. పడుకునే ముందు నీ జీవితంలో జరిగిన నెగిటివ్ థింగ్స్ అన్నీ వదిలేసి పాజిటివ్ థింగ్స్ మాత్రమే ఆలోచించు. అయినా సరే రేపొద్దునకి ఇంకా నీకు చావాలని అనిపిస్తే నువ్వు నాకు ఫోన్ చేయి, నేను నువ్వు చెప్పింది చేస్తాను. తప్పకుండా చేస్తారా సార్? తప్పకుండా చేస్తాను, బట్ నువ్వు కాల్ చెయ్యవనే నా నమ్మకం. నీ జీవితంలో జరిగిన నెగిటివ్ థింగ్స్ అన్నీ వదిలేసి పాజిటివ్ థింగ్స్ మాత్రమే ఆలోచించు. ఒరే సంజయ్, నేను మీతో ఆడతానురా. వద్దు, నువ్వంటే అందరికీ భయం. నీకెంత చెప్పిన ఎందుకు ఇలా చేస్తావు? అయినా నా ప్లేట్లోంచి ఎందుకు తీసుకుంటున్నావు? అందుకనే నిన్నందా రాక్షసుడు అనేది. అలా అనొద్దని చెప్పాను. మేడం, మాధవ్ గారిని ప్రాజెక్ట్ వర్క్లో ఎందుకని తీసుకోలేదు? అతన్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకా అతనితో కలిసి పనిచేయడమే నా వల్ల కాదు. అయినా సలహాలు ఇవ్వడం మాని నీ పని నువ్వు చూసుకో. హలో. హలో మాధవ్. ఎస్. సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. ఐ నీడ్ యువర్ హెల్ప్ మాధవ్. ఒక్కసారి అర్జెంటుగా ఆఫీస్కి రాగలవా? లేదు మేడం, అంతా చెక్ చేశాను. యాక్చువల్గా అన్నీ చూస్తూనే వచ్చాను. అది అక్కడంటే మాధవ్ హ్యాస్ కమ్ మేడం. హలో మాధవ్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా సీరియస్ ప్రాబ్లం వచ్చింది. ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా టైం ఇచ్చారు. నాకు టెన్షన్గా ఉంది. బాస్ చాలా సీరియస్గా ఉన్నారు. రేపు మార్నింగ్ లోపు కంప్లీట్ చేయకపోతే ఫైర్ అయిపోతాను. ఇక్కడున్న వాళ్ళందరూ నీ పేరే సజెస్ట్ చేశారు. ఎలాగైనా నువ్వే ఒక్కసారి. కెన్ ఐ సీ ద కోడ్? షూర్, ప్లీజ్.
యు ఆర్ రియల్ హీరో.